రెండు జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఏకమై కేసీఆర్ పై అవినీతిని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఆయన ఆనవాళ్లను తెలంగాణ రాష్ట్రంలో తుడిపేయాలనుకోవడం వారి అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. కేసీఆర్ లాంటి నాయకుడు ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయాలనుకుంటే కాంగ్రెస్ మాత్రం కరువును తీసుకువచ్చి రైతులను గోసపెట్టాలనుకుంటుందని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని తుక్కాపూర్ వద్ద నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టును బీఆర్ఎస్ నాయకులతో కలిసి గెల్లు శ్రీనివాస్ సందర్శించారు. కాళేశ్వరం ద్వారా మల్లన్న సాగర్ ప్రాజెక్టులోకి వస్తున్నటువంటి గోదావరి జలాలతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్న రైతుల పక్షాన బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరిగిందని అసెంబ్లీ సాక్షిగా ఆరోపణలు చేయడం హేయమైన చర్య అన్నారు. మేడిగడ్డలో కుంగిన పిల్లర్లను రిపేర్ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా రైతులకు రాబోయే రోజుల్లో ప్రాజెక్టుల ద్వారా నీరు అందకుండా చేద్దామని ఆలోచిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పక్షాన ఉన్నారని, ఎవరేం చేసినా ప్రజలే కాపాడుకుంటారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఇవాళ 20 నెలలు దాటిపోయింది. మేడిగడ్డ దగ్గర కుంగిన ఒక పిల్లర్ను రిపేర్ చేసి తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ గారి మీద కక్షతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించండి. ఇవాళ కేసీఆర్ గారు తన ప్రాణాన్ని పణంగా పెట్టి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందే తెలంగాణ రైతాంగానికి బీడుబడ్డ భూములకు ఇవాళ నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి తెలంగాణను సస్యశ్యామలం చేసి భారతదేశంలోనే తెలంగాణను నంబర్ 1 రాష్ట్రంగా చేసింది ఇవాళ కేసీఆర్. ఆ ఘనత, ఆ క్రెడిట్ కేసీఆర్ ఉండదనే ఉద్దేశంతో అటు పక్క రాష్ట్రాలతో కుమ్మక్కని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఆనవాళ్లు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మేడిగడ్డ దగ్గర కుంగిన ఒక పిల్లర్ను రిపేర్ చేయకుండా ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెప్పింది. కుంగిన పిల్లర్ను రిపేర్ చేసి తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినప్పుడు కూడా ఇవాళ కేసీఆర్ గారి మీద కోపంతో తెలంగాణ ప్రజలను ఇవాళ భూములన్నీ ఇవాళ ఎండబెట్టే కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ గారు అభివృద్ధి చేశారని ఒక దుష్ప్రచారం చేసే ప్రయత్నాన్ని ఇవాళ పీసీ కోసం ఇచ్చిన అసంపూర్తి ఇవాళ నివేదికను రాష్ట్ర శాసనసభలో ప్రత్యేకంగా ప్రవేశపెట్టి ఇవాళ తెలంగాణ ప్రజల్లో ఇవాళ కళ్ళు గప్పాలని ఒక కుట్ర ఇవాళ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు.